ప్రభునందు ప్రియమైన సంగమ, కీర్తన గారు చక్కగా మాట్లాడుతూ యాత్ర కీర్తనలో చక్కగా సందేశాన్ని ప్రభు ఈరోజు రాత్రంటున్న మాట. శ్రమల దినాలు. ఏ దినాలు ఇవి? ఉపవాస దినాలు. మనకు శ్రమల దినాలు, ఏసై శ్రమల దినాలు. ఏసై శ్రమల దినాలు మనకు కాదు, మన సంతోషకరమైన దినములు. ప్రజలాడు హల్లెలూయా. ఆయన శ్రమ పడింది మన కొరకు, అంటే మనల్ని సంతోషింప చేయటానికి ఆయన శ్రమ పొందాడు. కాబట్టి మనం కూడా సంతోషంగా ఉండాలి. శ్రమ దినాల్లో ఉల్లాసంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎంత మంచిగా మనం ఎలా గడపాలంటే నీరసంగా, వీక్నెస్గా, విచారంగా ఏది పోగొట్టకూడదు. ఇది నీకు కాదు శ్రమల దినములు. ప్రభు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరం భూమి మీద జరిగించబడిన ప్రభుత్వ శ్రమలు పొందిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో పెద్ద ఒక ప్రణాళిక, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే పాపము నుండి సర్వమానవాళి కొరకు విమోచన చెల్లించాలని, సర్వమానవాళి కొరకై ఆయన మరణము నందాలని అపేక్షతో నీ పాపపు జీవితం నుండి విడుదల చేయటానికి, నీ పాపమన్నీ కూడా తుడిచివేయటానికి యేసుక్రీస్తు ప్రభువు శ్రమలు పొందినాడు తప్ప దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. హల్లెలూయా. ఎందుకంటే నా పాపమును కడగటానికి యేసుక్రీస్తు ప్రభువు శ్రమ పొందినాడు. నా శాప భారం అంతా తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువ బలైనాడు. ఆయన పొందిన దెబ్బల చేత నా స్వస్థత కలగడు. సంతోషంగా ఉండాలి. అంతే మాత్రం 40 దినాలు మీరు ఏదో పాపట్టున డిమ్ముగా ఏదో నీరసం ఉండకూడదు. హల్లెలూయా. యాక్టివిటీగా ఉండాలి. ప్రజలాడు హల్లెలూయా. ఉత్సాహంగా ఉండాలి. హల్లెలూయా. ఉల్లాసంగా ఉండాలి. హల్లెలూయా. ఎలాగ ఉండాలి? పర్సెంట్ అలాగే ఉండాలి. కంటిన్యూగా ఉండాలి. అంతే ఒళ్ళిపోయి అంతగా ఉండకూడదు. అది సరైనది కాదు. అందుకోసం రోజు చక్కగా మాట్లాడుతున్నాం. ప్రభునందు ప్రియమైన చూడంటున్న మాట 120వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ప్రజల్లో నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తినప్పుడు, ఒకవేళ నీకైనా సమస్యలు వస్తే, ఏదైనా నీకు సమస్యలు ఉంటే, ఏదైనా నీకు అలాంటి అవాంతరం కలిగి ఉంటే 40 దినాలు సవరణ చేసుకో, సరి చేసుకో. ప్రభా, ఈ సమస్యలో ఉన్నానయ్యా, ఈ శ్రమలో ఉన్నానయ్యా, నీ సన్నిధికి వచ్చాను ప్రభా, నీ సన్నిధిలో ప్రభా నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని చక్కగా 40 దినాల్లో నీకు నువ్వుగా ప్రార్థన చేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు యేసు గురించి ఆడవలసిన పని లేదు. నీకు నువ్వు చేర్చుకోండి. అదే చెప్తే ఇప్పుడు మీ పాయింట్ రైజ్ చేస్తున్నా. నీ పిల్లల గురించి చెడు, నీ గురించి చేర్చుకో. యేసు గురించి ఆడవలసిన పని లేదు కదా. ఆయన చూసి ఆ సిలువకి చూసి ఆ యొక్క ఫోటోని చూసి ఆడవలసిన పని లేదు. నువ్వు ఆడవలసిన పని లేదు. ఏం చేయలేవు? నీ కొరకు నీ పిల్లవాడు ఏడు. హల్లెలూయా. అక్కడ భక్తుడు దానంటున్నా, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ప్రజల్లో ఆయన ఉత్తరం ఇచ్చిన వరకు ఉన్నారు. ఉత్తరం ఇచ్చిన